అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ మీకు చింతపండు పొడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చింతపండుని ఎండలో ఎండబెట్టేసుకుని ఈనెలు గింజలు తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకుని మెత్తగా ఒక తిప్పు తిప్పాలి. కొంచెం మెత్తగానే అయిపోతుంది. కొంచెం ఎండలో ఎండింది కాబట్టి కొంచెం చక్కగా అలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ ఒక పళ్ళెంలో పోసేసుకుని అలా చక్కగా పల్చగా పరిచేసుకుని ఏమన్నా గింజలున్నా ఒక్కోసారి గింజ కూడా మనం కనపడకుండా ఉంటుంది, అవి కూడా ఏరేసి ఎండలో పెట్టుకోవాలండి. సాయంకాలం దాకా బాగా గలాగలా ఎండనివ్వాలి. ఎండాక లోపలికి తెచ్చేసుకుని చూసారా, ఈ ఎండలకి చక్కగా ఒక్క ఎండకే ఎండిపోతుందండి. లోపలికి తెచ్చేసి మళ్ళీ మిక్సీ జార్లో వేసి మళ్ళీ కాసేపు ఒక 2 నిమిషాలు మళ్ళీ మిక్సీ ఆడించాలండి. ఎందుకంటే కొంచెం మెత్తగా అయిపోతుంది. బాగా ఎండే కదండి, ఆ మిక్సీలో వేసేసరికల్లా మెత్తగా వచ్చేస్తుంది. అలా ఇలా మొత్తం పళ్ళెంలోకి తీసుకుని చక్కగా మళ్ళీ ఉండలు లేకుండా, ఎందుకంటే మిక్సీ పడితే కొంచెం ఉండ చుట్టుకొస్తుంది కదండి, ఆ ఉండ లేకుండా బాగా మెత్తగా చేత్తో కలిపేయాలండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? అంత వేసుకుంటే సరిపోతుంది. మనకు ఎంత కావాలో అంత చారులోను, పులుసులోను, పప్పులోను, పచ్చళ్ళలోను వేసుకోవచ్చండి. ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ, టప్పర్వేర్ డబ్బా అండి ఇది కూడా, ఇందులో కానీ లేదా చక్కగా గాజు సీసాలో కానీ నిల్వ ఉంచుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. పులిహోరలో కూడా వాడుకోవచ్చండి. ఇది వేడి నీళ్ళల్లో కొంచెం వేసేసుకుని అన్నంలో కలిపేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ పద్మిని పొత్తూరి.